దేవుడి దగ్గర మన ఓపెన్ హార్ట్గా ఎప్పుడైతే మన ప్రభుకి మనము సమర్పించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు ప్రతి ఒక్కటి మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షిని చంపేస్తే, ఈ మనస్సాక్షి ప్రతి మనిషిలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షిని ఎప్పుడైతే ఆత్మని ఆర్పేస్తామో అప్పుడు మనలోని దేవుని ఆత్మ పనిచేయడు. ఒకసారి గమనించాలి. దేవుని ఆత్మ పనిచేయలేదనుకో, అప్పుడు ఏంటి వస్తుందంటే చింత, దిగులు. ఈ దుష్టుడైన సాతాను దెయ్యపు శక్తులు మనుషుల్లోకి దూరి మొత్తము వేషధారణలాగా తయారు చేస్తాడు. అంటే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరి దారుణంగా ఉంటుంది. అందుకనే ఒక్కసారి యేసు ప్రభువుని రుచి చూసిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే ఒక దెయ్యం ఉండేది 7 దెయ్యాలు వస్తాయంట. అందుకనే దేవుడు మొదటి వారిని కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు వేషధారణపై విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనలోని ప్రతి కూర్చున్నా నించున్నా మన ఆలోచనలు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. మనం ఏది మాట్లాడుతున్నామో దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కటి కూడా దేవుడికి, ఆయన ప్రతి మాట కూడా ఆయన రికార్డింగ్ చేస్తాడు. మనల్ని ఎవరు చూడట్లేదే అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఒక్కడున్నాడు. ఆ దేవుడి దృష్టిలో మన పేరు లేకపోతే మనం చేసిన ప్రయాసం అంతా వ్యర్థమే. నేను ఒకటి చెప్తున్నాను, మనుషులందరినీ మోసం చేయొచ్చు, ఈ లోకమంతా మోసం చేయొచ్చు, హైకోర్టులోనే పాత సాక్షులు పెట్టి మోసం చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర ఏది కూడా మోసం చేయడానికి ఉండదు. ప్రతి ఒక్కటి తెలుసు దేవుడికి. కానీ ఒక సందర్భంలోని ప్రభువు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడుగుతాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అని అంటాడు. మళ్ళా ఇంకోసారి నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు.